జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మనం మన జన్మ కుండలి చూసుకుంటే ఖచ్చితంగా మన నక్షత్రము, లగ్నము, తర్వాత మనం ఏ గణంలో పుట్టాము అనేది కూడా చెప్తూ ఉంటాం. అవును, ఏ యోగంలో, ఏ కరణంలో అన్ని చెప్తూ ఉంటాం అనుకోండి. గణాలు కూడా చెప్తూ ఉంటుంది. అందులో 3 గణాలు, దేవ, రాక్షస, మానవ కదా. అవును. ఈ 3 గణాలు కూడా అంటే ఏ గణంలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు, అలాగే ఆ గణంలో పుట్టడం వల్ల ఆ ఇంపాక్ట్ కూడా ఉంటుందా అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. 3 గణాలు కాబట్టి ఇవి 3 వీడియోస్ కింద మనం చేసుకుందాం. సో ముందుగా దేవగణం. ఫస్ట్ మంచి సాత్వికంగా మొదలు పెడదాం, తర్వాత మనుషు, తర్వాత రాక్షసులు. తప్పకుండా. సరే, దేవగణం. ఈ దేవగణంలో పుట్టిన వాళ్ళు ఏ నక్షత్రాలు దేవగణంలోకి వస్తారు, ఎలా ఉంటారు వీళ్ళు నిజ జీవితంలో? నిజంగానే మరి దేవగణం కాబట్టి ఆ లక్షణాలు ఏమైనా ఉంటాయా? అసలు ఏమిటి ఈ దేవగణం అంటే? తప్పకుండా నాన్న. సో గణము అంటే ఏంటంటే గుణం, అంటే మన గుణం. మన గుణం ఎలా ఉంటుంది, ఏ రూపంతో వచ్చాము, గత జన్మ ఏ కర్మ చేశాము, ఆ కర్మ ఫలితము భగవంతుడి దగ్గర ఏం వరం అడిగాము, ఆ వరానికి తగ్గ ఫలితఫలమే మనం గణాలు, అంటే మన గుణం. ఓకే, నువ్వు అడిగిన వరం బాగుంది, ఇస్తాను అనేదాన్ని దేవగణంలో పడతారు వాళ్ళు. సో ఈ దేవగణంలో రావడం అంటే ఏంటంటే, ఇంత పిచ్చుక సాయం ఉన్నా సరే వీళ్ళు సాధించుకొస్తారు. వీళ్ళకి తోడు పెద్దగా రావట్లేదు. వాళ్ళ ఆలోచన, వాళ్ళు చేసే కార్యనిర్వహణ అన్నింటి కూడా జస్ట్ వెన్ను తడితే చాలు, మేము ఉన్నాం ఇక్కడ నీకు అంటే చాలు, వెళ్ళిపోతారు. ఇప్పుడు చాలా మంది చిన్నప్పుడు సైకిల్ తొక్కుతున్నప్పుడు పట్టుకుంటారు వాళ్ళు. పిల్లలు సైకిల్ తొక్కుతూ ఉంటారు, వీళ్ళు పట్టుకునే వాళ్ళు సైకిల్ బాగా తొక్కుతూ ఉంటారు. వీళ్ళు పట్టుకునే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పొరపాటు వెనక్కి చూసుకుని లేదంటే పడతారు వాళ్ళు, జనరల్ గా వెళ్ళిపోతుంటారు. అలా అనమాట. వీళ్ళు జస్ట్ పిచ్చుక సాయంతో వీళ్ళు వెళ్ళగలిగే లక్షణం ఉన్నవాళ్ళు. ఎక్కువ దైవారాధన అనేది కొంచెం వీళ్ళకి ఉన్నది. కాకపోతే ఏంటంటే చాలా వరకు లగ్నాలు, కర్మలు ఉంటాయి కదా, దేవగణం అయినప్పుడు కూడా చాలా అవలక్షణాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు దేవగణం దేవతలాగా ఉండాలి కదా వీళ్ళు అంటే, అలా లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కొంచెం అవలక్షణాలతో బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. తల్లిదండ్రులని, భార్యను కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ దేవగణ నక్షత్రాలు కదా, ఏదో కార్యం కోసం ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంటే దేవతలు వీళ్ళని నియమించి ఒక కార్యక్రమం మీద పంపించారు భూమి మీదకి. మార్పు ఎప్పటికప్పుడు వస్తుంది. ఒకవేళ ముందు బాగాలేరు వాళ్ళు, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మార్పు చేస్తారు ఖచ్చితంగా. సో మనం చాలా మూవీస్ చూస్తున్నాం కదా, మార్పు అనేది జరుగుతుంది. అన్నమయ్య సినిమాలో చూస్తాం, ఆయన ఎందుకు వచ్చారు, తర్వాత ఏం జరిగింది అనేసి. అలాగా దేవగణం అనే లక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే, ఏదో జీవితంలో ఏదో సాధించడానికి భూమి మీద వచ్చిన వాళ్ళు తప్ప ఏదో బతకడానికి మాత్రం రాలేదు. ఏదో సాధించడానికి అంటే ఆ కార్యం అయిపోయిగా వెళ్ళిపోతారు. మనం చాలా విషయాల్లో చిన్నప్పుడే ఇలా జరిగిందండి, ఇలాగా వెళ్ళిపోయారు ఏంటండి, ఇంత జరిగింది, మాకెందుకు అన్యాయం జరిగిందండి కాదు, వాళ్ళకి వచ్చిన కార్యం అయిపోయింది అంతే, వెళ్ళిపోతారు అన్నమాట. సో దేవగణం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా 100 years అని కాదు, వాళ్ళ కోరిక, వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఏంటంటే, వాళ్ళ పని ఏదైతే ఉందో ఆ పని చేసి వెళ్ళిపోతారు. అది దేవగణ నక్షత్రాలు. సో ఈ నక్షత్రాల్లో ఉన్న వాళ్ళతో మనం వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, ఏది చేసినా కలిసి వస్తుంది. ఒక మంచి విషయాలు నేర్పిస్తూ, మంచి విషయాలని మార్గం చూపిస్తూ చేస్తూ ఉంటారు. ఇది దేవగణ నక్షత్రాలు. ఇందుకే ఏమిటి ఆ నక్షత్రాలు? ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? చాలా ఉంటాయి నక్షత్రాలు. కొన్ని నక్షత్రాలు చెప్పుకుందాం. సో ఎందుకంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పాను నా దేవగణం అని చెప్పి, నేను రేపటి నుంచి నేను ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు సరిగ్గా చదవట్లేదు, అవలక్షణాలు కూడా నేను చెప్పాను, నేను వాడు బాగా చదవట్లేదు, వాడు దైవం కోసం దేవతలు వీళ్ళు ఒక కార్యరూపంగా పంపించారు కిందకి అన్నాం. వాడు రేపటి నుంచి, అమ్మాయి వీడియో విన్నావు కదా నువ్వు, ఏదో కార్యం మీద వచ్చినా నాకు ఆ కార్యం నాకు దేవుడు చెప్తాడు, అప్పుడు నేను చేస్తా అంటాం. ఈ ప్రమాదాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఒక వీడియోని పాజిటివ్ గా తీసుకుంటున్నారు, నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పిన విషయాన్ని వాళ్ళు బద్దకస్తులు ఏం చేస్తారంటే, ఇగో ఈ వీడియో మీరు కావాలంటే చెప్పారు కదా దేవతగా, నాకు ఎప్పుడో దేవుడిని చెప్తాడు, నేను అప్పుడు చేసేస్తాను, అందరూ మీరు నాకు సేవలు చేస్తూ ఉండండి అని చెప్పి భయపెట్టే వాళ్ళు ఉన్నారు. ఇవాళ రోజు అలా ఉంది పరిస్థితి. కానీ కొన్నే చెప్తే పాపం కొంతమంది అలా లేని వాళ్ళు ఉంటారు కదా, పాపం మిస్ అవుతారు కదా, అది నా ఉద్దేశం. చెప్పేద్దాం మేడం, ఎవరి కర్మ వాళ్ళది. చెప్పండి. తప్పకుండా. అయితే మనం తీసుకుంటే అశ్విని నక్షత్రం, దేవగణ నక్షత్రం. సో ఈ దేవగణ నక్షత్రం, అశ్విని నక్షత్రం అంటే వీళ్ళు డాక్టర్స్ గా ఉన్నప్పుడు హస్తవాస నక్షత్రం అంటాం వీళ్ళని. వీళ్ళ చేత ఏది ఇచ్చినా కలిసి వస్తుంది. చేత్తో ఏ పని, ఏ ట్రీట్మెంట్ చేసినా అది బాగా మెరుగైన ట్రీట్మెంట్ అవుతుంది. ఒక పసరాక నూరేసి ఇది పోస్తూనే తగ్గిపోతుంది. చాలా మంది తులసాకులు రసం జస్ట్ నోట్లో వేసుకుని జలుబు తగ్గిపోతుంది కదా. అశ్విని నక్షత్రం వాళ్ళు తులసాకులను జస్ట్ తీసుకొని నోట్లో వేస్తే నిజంగా జలుబు తగ్గుతుంది. అంత హస్తవాసం పైగా వీళ్ళు దేవగణంలో. సో చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మనం తీసుకుంటే మృగశిర నక్షత్రం.
తర్వాత పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రము, ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలు. ఇంకా మనం తీసుకుంటే స్వాతి, అనురాధ, తర్వాత శ్రవణ, రేవతి, ఇవన్నీ కూడా దేవగణ నక్షత్రాలే. సో ఇవన్నీ నక్షత్రాలు ఏంటంటే వాళ్ళు ఏ పనైనా చేయాలి అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేసేస్తారు. దానికి సాయం ఏంటంటే ఎవరో ఒకరు వెనుదట్టాలి, మేము చేస్తాం, నేను ఉంటాను నీకు తోడు, అంతే. ప్లానింగ్ అంతా వీళ్ళదే, ఆలోచన అంతా వీళ్ళదే, అన్ని పనులు వీళ్ళు చేసుకుంటారు. కానీ వెనక ఒకరు ఉంటే కనుక వీళ్ళు సాధించడంలో వెనుదిరగకుండా ముందుకు వెళ్తారు, దూసుకు వెళ్తారు. అంత విధంగా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. ఇది దేవ నక్షత్రాలు, దేవగణ నక్షత్రాలు. రైట్ అండి. అయితే ఇట్లా ఈ క్వాలిటీస్ లేవండి, చాలా క్రూరంగా బిహేవ్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని నక్షత్రాలు కొంతమంది అని అనుకుందాం, ఏ నక్షత్రాన్ని నేను చెప్పట్లేదు, ఈ దేవగణ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళే క్రూరంగా ఉన్నారు. సే మా హస్బెండే అలా ఉన్నారు, నా పిల్లాడు ఇలా ఉన్నాడు, వాళ్ళు మారాలి అంటే ఏం చేయాలి? ఒకసారి లగ్నం చూడాలన్న, అంటే వీళ్ళు అలా బిహేవ్ చేయరు. చేస్తున్నారంటే కర్మ ఏదో ఉంది వీళ్ళకి, అది అనుభవించాలి. అది పూర్తి అయ్యే వరకు బయటపడదు. సో ఆ కర్మని ఎలా అనుభవించాలి అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం చెప్పుకుంటూ వెళ్తే ఇది వేదాంతంలో చాలా విషయాలు మనకి అసలు భూమి మీద మనం ఇంకా ఇన్ని విషయాలు తెలియకుండా ఇన్నాళ్ళు ఎలా ఉన్నాం అనుకుంటాం. అంత క్లుప్తంగా చాలా లోతుగా వెళ్తుంటే సబ్జెక్ట్ ఉంది. ఒక సముద్రం అంట, ఎంతసేపు మనం ఈదినా అది కనిపిస్తుంది మనకి గమ్యం. అంత ఫాస్ట్ గా అంత కనిపిస్తుంది మనకి. అయితే ఏంటంటే లగ్నం ఒకవేళ ఏ కారణం దగ్గర పాపస్థానంలో గాని పాపగ్రహాలు ఉండవు కానీ లగ్నంలో కానీ ఉండడం వల్ల కొంత అనుభవించాలి. అది కూడా వీళ్ళు గత జన్మలో చేసుకున్న దానికి అసలు ఎందుకు చేశారు, ఏం చేశారు అనేది పర్సనల్ జాతకం చూస్తే చెప్పగలుగుతారు. అందుకని మనం డైరెక్ట్ గా చెప్పలేం. సో అందుకని దేవగణం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అని అంటే, వీళ్ళ కర్మ తొలగాలి అంటే, లేకపోతే వీళ్ళకి ఒకవేళ నిజంగా తెలియట్లేదు ఏం చేయాలి, ఏ భూమి మీద ఎందుకు వచ్చో తెలియలేదు, వీళ్ళు సూర్యోదయం పూర్వం నిద్ర లేచి సూర్య నమస్కారం చేస్తే, సూర్య ఆరాధన చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ జన్మ ఎందుకు తీసుకున్నారో తెలుస్తుంది, వాళ్ళు ఎవరి కోసం పుట్టారో తెలుస్తుంది, ఏం చేయాలనుకున్నారో తెలుస్తుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి తెలియదు కదా మరి ఏ గణంలో పుట్టారో తెలియదు. మీరు చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు కేర్ ఆఫ్ అడ్రస్. ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయడం, సూర్య ఆరాధన చేయడం, ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి నవగ్రహ ప్రదక్షిణ చేయడం, ఇది చేయడం వల్ల వాళ్ళకి భగవంతుడు తట్టి చెప్తాడు, నేను ఈ పని చేయాలరా, నువ్వు దీన్ని దీనికి పుట్టావు, నువ్వు చెయ్యి అని చెప్పేసి. చాలా మంది చూడండి సేవ చేస్తూనే ఉంటారు, భార్య వద్దు పిల్లలు వద్దు ఏమొద్దు బయట సేవ చేస్తుంటారు. కొంతమంది ఆశ్రమంలోనే కొన్ని ఏళ్ళు గండిపోతారు. ఎందుకంటే వాళ్ళు అదే కోరుకున్నారు దేవుడి దగ్గర, ఏదైతే కోరుకున్నారో ఆ వరంతో పుట్టిన వాళ్ళు దేవగణం వాళ్ళు. అంటే వాళ్ళు దేవుడి దగ్గర కోరుకున్నారు, అంటే చాలా రోజులు మేము అలాగా బతికాము కానీ ఇప్పుడు మాత్రం చేద్దాం అనుకుంటాం,